సాక్షి అయిన ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కూడా ఈ సమృద్ధి జీవం అనే కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమంలో ఈ దినాన మీతో విశ్వాసులుగా మనందరూ కూడా తప్పకుండా కలిగి ఉండాల్సినటువంటి ఒక ఆత్మీయ అనుభవం గురించి మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. ఆ ఆత్మీయ అనుభవం గురించి మనకు దేవుని గ్రంథంలో గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో రాయబడింది. ఈ వచనాన్ని నేను చదువుతున్నాను. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము అని వ్రాయబడింది. గమనించండి, విశ్వాసులుగా మనందరూ తప్పక కలిగి ఉండాల్సిన ఒక ఆత్మీయ అనుభవం ఏంటి అంటే, మనము లోకమునకు సిలువ వేయబడినటువంటి ఒక అనుభవాన్ని మనందరూ కూడా తప్పక కలిగి ఉండాలి. ఈ మాటలు చెప్తున్నటువంటి అపోస్తలుడైన పౌలు కూడా తన జీవితంలో కూడా ప్రభు యొద్దకు రానంత వరకు కూడా ఆ అనుభవం లేదు. ఎప్పుడైతే ఆయన కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఆయన జీవితం కూడా మార్చబడిందో, రక్షించబడ్డాడో, అప్పుడు ఆయన ఈ ఒక ప్రత్యేకమైన ఆత్మీయ అనుభవంలోకి ఆయన కూడా ప్రవేశించడం జరిగింది. అయితే దీని అర్థం ఏంటి? మనము లోకానికి సిలువ వేయబడుట అనగా అర్థమేంటో ఈ దినాన మీతో క్లుప్తంగా 3 విషయాలు పంచుకోవాలని ఆశిస్తున్నాను. మొట్టమొదటిగా మనందరూ లోకానికి సిలువ వేయబడాలి అనగా దాని అర్థం ఏంటంటే, రోమాపత్రిక 6వ అధ్యాయము 2 అలాగే 11 వచనాల ప్రకారం మనం చూసినప్పుడు, రోమాపత్రిక 6:2 పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించదము. అలాగే 11వ వచనంలో ఇలాగ రాయబడింది, అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనండి అని వ్రాయబడింది. గమనించండి, ఈ వచనాల్లో మనం చూసినప్పుడు మనము దేనికి సిలువ వేయబడాలి అని ఆలోచించినప్పుడు మనము మన యొక్క పాప స్వభావానికి సిలువ వేయబడాలి అని ఇక్కడ దేవుని వాక్యం చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది. అయితే మనందరూ కూడా పాపంలో జన్మించిన వారమే, మనందరూ కూడా పాపంలోనే పెరిగిన వారమే. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్దకు రానంత వరకు కూడా మనము కూడా ఈ యొక్క పాపంలోనే కొనసాగిన వారము. అయితే ఎప్పుడైతే మనము మన పాపం విషయమై యథార్థ మనసుతో పశ్చాత్తాపడి మన పాపాలను ఒప్పుకొని ప్రభు అయిన యేసుక్రీస్తుని మన హృదయంలోకి చేర్చుకున్నామో, మనం తిరిగి జన్మించామో, అప్పుడు ఈ యొక్క పాప స్వభావము మనలో సిలువ వేయబడుతుంది. గమనించండి, అపోస్తలుడైన పౌలు కూడా ఆయన ప్రభు యొద్దకు రానంత వరకు కూడా ఇదే కష్టంలో, ఇదే ఇబ్బందిలో ఉన్నాడు. ఆయన మంచి ఏంటో తెలుసు, అది చేయాలనుకుంటున్నాడు, కానీ చేయలేకపోతున్నాడు. చెడు ఏంటో కూడా తెలుసు, ఆ చెడు చేయకూడదు అనుకుంటున్నాడు, కానీ చివరికి ఆ చెడునే జరిగిస్తున్నాడు. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి పరిస్థితిలో నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు అని కూడా ఆయన రోమాపత్రిక 7లో ఆయన సెలవడం జరిగింది. అయితే ఒక శుభవార్త ఏంటంటే, రోమాపత్రిక 7:25లో ఆయన చెబుతున్న మాట ఏంటంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనసు విషయంలో నేను దైవ నియమమునకును, శరీర విషయంలో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను అని చెబుతూ ఆయన 8వ అధ్యాయము 2లో ఈ రీతిగా సెలవిచ్చారు, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను అని ఆయన తెలియజేస్తున్నారు. ఎప్పుడైతే ఆయన యేసుక్రీస్తు యొద్దకు రానంత వరకు కూడా ఆయన కూడా పాపముతో పోరాడుతూ, పడి లేస్తూ, పెనుగులాడుతూ అందులో నుంచి బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నాడు. అయితే ఎప్పుడైతే ప్రభుని యేసుక్రీస్తు యొద్దకు వచ్చి ఆయన పాపముల విషయమై పశ్చాత్తాపడి ప్రభుని తన సొంత రక్షకుడిగా, దేవుడిగా అంగీకరించాడో, అప్పుడే అదే క్షణంలోనే ప్రభు ఆయన్ని ఆ యొక్క పాప నియమము నుండి, లేక పాపపు శక్తి నుండి, పాపపు దాస్యం నుంచి ప్రభు ఆయన్ని విడిపించాడని ఆయన సాక్ష్యం చెబుతూ ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు. కాబట్టి గమనించండి, విశ్వాసులుగా మనం యేసుక్రీస్తు ప్రభుని నిజంగా మన పాపం విషయం మనం పశ్చాత్తాపడినట్లయితే, మనం నిజంగా మన పాపాల విషయమై
మరి మనం ప్రభువు దగ్గర ఒప్పుకొని మరి తిరిగి జన్మించిన వారమైతే, రక్షణ పొందుకున్న వారమైతే తప్పకుండా ఇక నీకు నాకు ప్రభు ఆ పాప నియమము నుండి మనకు గొప్ప విజయాన్ని ప్రభు అనుగ్రహించే దేవుడై ఉన్నారు. కాబట్టి మరి ఈ దినాన్న ఒక్కసారి మన హృదయాన్ని పరీక్షించుకుందాం. మరి మనము విశ్వాసులు అని మనం చెప్పుకుంటూ కూడా ఇంకా ఎక్కడైనా పాప స్వభావముతోనే మనము మాట్లాడుతూ, ప్రవర్తిస్తూ, ఆలోచిస్తూ ఉన్నామా? ఒక్కసారి ఆలోచించాం. ఎందుకంటే ఎప్పుడైతే మనము ప్రభు అయిన యేసుక్రీస్తును మన సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఇక మనము ఆ పాపం విషయమై చనిపోయిన వారిగా ఉన్నాము. అయితే ఇక ఎప్పుడైతే ఈ పాపం విషయంలో మనం చనిపోతున్నామో ఇక మనలో జీవించేది ఎవరు అని ఆలోచిస్తే దానికి కూడా అపోస్తలుడైన పౌలు సెలవిచ్చారు. ఇకను జీవించినది నేను కాదు, ఇకను జీవించేది నాలో క్రీస్తే అని ఆయన కూడా గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో సెలవిచ్చి ఉన్నారు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారు యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. గమనించండి, నీవు నేను మన పాప స్వభావం విషయంలో చనిపోతే ఇక మనము జీవించము, కానీ అక్కడ ఆ స్థానంలో క్రీస్తే మనలో జీవించే వ్యక్తిగా ఉంటాడు. ఇక క్రీస్తే మన జీవితం ద్వారా తనను తాను బయటకు ఆయన ప్రత్యక్షపరచుకునే దేవుడై ఉన్నారు. కాబట్టి నీవు నిజంగా నీ పాప స్వభావానికి చనిపోవాలి. చనిపోతేనే అప్పుడు క్రీస్తు నీలో జీవించి ఆయన క్రీస్తు నీ ద్వారా ఆయన బయటికి ప్రత్యక్షపరచబడాలని ఆయన కోరుకుంటున్నారు. కాబట్టి ఒక్కసారి మన హృదయాలు పరీక్షించుకొని నిజంగా నాలో నేను జీవిస్తున్నానా, లేక నా పాప స్వభావం ఇంకా జీవించే ఉన్నదా, లేక నేను నా పాప స్వభావానికి సిలువ వేయబడి క్రీస్తు ఆ స్థానంలో జీవిస్తున్నాడా? నా మాటలు, క్రియలు, ప్రవర్తన ద్వారా, నా గుణము ద్వారా నేను క్రీస్తునే ఇతరులకు చూపించగలుగుతున్నానా అనే విషయాన్ని ఒకసారి మనము పరీక్షించుకుందాం. ఇక రెండవదిగా మనము దేనికి సిలువ వేయబడాలి అని దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడింది. గలతీ పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు అని వ్రాయబడింది చాలా స్పష్టంగా. కాబట్టి రెండవదిగా నీవు నేను విశ్వాసులుగా, సంఘముగా మనము ఎటువంటి ఆత్మీయ అనుభవాన్ని కలిగి ఉండాలంటే మనము సిలువ, లోకానికి సిలువ వేయబడిన అనుభవంలోకి మనం రావాలి. అనగా దాని అర్థం ఏంటంటే మనము శరీరమునకు, శరీరేచ్ఛలకును, దురాశలకును మనము సిలువ వేయబడాలి అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా వ్రాయబడింది. అయితే ఎప్పుడైతే ఇక నీవు నేను ఈ శరీరానికి, శరీరేచ్ఛలకు, అలాగే దురాశలకు సిలువ వేయబడుతున్నాము అంటే దాని అర్థం ఏంటంటే ఈ యొక్క శరీర సంబంధమైన ప్రతి క్రియలకు కూడా, అనగా పాప సంబంధమైన ప్రతి క్రియలకు కూడా మనము సిలువ వేయబడుతూ ఉన్నాము అని అర్థం. గమనించండి, అందుకే ఈ గలతీలకు రాసిన పత్రిక 5లో శరీర కార్యాలు స్పష్టమైనవి అని మనకు 19వ వచనం నుంచి ఒక పెద్ద లిస్టు కూడా మనకు అక్కడ కనిపిస్తున్నది. అయితే ఇవి ఏవి కూడా ఇప్పుడు ప్రభువుని అంగీకరించిన తరువాత మనలో ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే అవి ఉన్నప్పుడు ఇక మనములో ఆ నూతన స్వభావము మన పని చేయదు. కాబట్టి అందుకే మనము ఈ శరీరము, శరీరేచ్ఛలు, అలాగే దురాశలకు సిలువ వేయబడాలి అని ఇక్కడ వ్రాయబడింది. అయితే ఇది ఎలా సాధ్యమంటే ఎప్పుడైతే నీవు నేను ఆత్మానుసారంగా నడుచుకుంటామో, అనగా పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో నీవు నేను ప్రతిదినం కూడా దేవునికి లోబడి పరిశుద్ధాత్ముడే మనకు సహాయం చేయడానికి నీవు అనుమతి ఇచ్చినట్లయితే ప్రతి దినం కూడా మనము ఆ రీతిగా ఈ యొక్క శరీరము, శరీరేచ్ఛలు, అలాగే దురాశలకు మనము సిలువ వేయబడి ఇక ఆ స్థానంలో దేన్ని కలిగి ఉంటాం. ఎందుకంటే ఒకటి సిలువ వేయబడిన తర్వాత ఆ స్థానంలో మరొకటి ఏదో కనబడాలి. కాబట్టి నీవు నేను ఈ శరీరము, శరీరేచ్ఛలు, శరీర క్రియలకు, దురాశలకు సిలువ వేయబడిన తర్వాత ఆ స్థానంలో ఏది మనకు కనిపించాలి అని మనం చూస్తే అక్కడ మనకు ఆత్మ ఫలములు కనిపించాలి.
పరిశుద్ధాత్మ యొక్క గుణములు, దేవుని గుణములు నీలో నాలో కనిపించాలని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా వ్రాయబడింది. ఇక ఎప్పుడైతే మనలో ఈ యొక్క శరీరేచ్ఛలు, దురాశలకు సిలువ వేయబడి ఉంటామో అప్పుడు ఆత్మ ఫలములు, గలతీ పత్రిక 5వ అధ్యాయము 22లో ఆ ఆత్మ ఫలములు ఏంటో కూడా మనకు వ్రాయబడి ఉన్నాయి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము అనే ఈ యొక్క ఆత్మ ఫలములను మనము ఫలించేవారిగా ఉంటాం. ప్రభువే మనకు ఆ విషయంలో కూడా సహాయం చేసేవారుగా ఉన్నారు. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడే మరి ఈ గుణాలన్నీ కూడా మనలో ప్రత్యక్షపరచబడడానికి ఆయనే మనకు సహాయం చేసే దేవుడిగా ఉన్నారు. కాబట్టి మరి ఒక్కసారి మన హృదయాన్ని పరీక్షించుకుందాం. మనము నిజముగా రక్షించబడిన వారమైతే, నిజముగా తిరిగి జన్మించిన అనుభవాన్ని కలిగిన వారమైతే లోకమునకు సిలువ వేయబడతాం. అనగా దాని అర్థం ఏంటి? మనము శరీరేచ్ఛలకు, లోకాశలకు, దురాశలకు మరి మనము సిలువ వేయబడి ఉంటాం. ఇక ఆ స్థానంలో మరి మనము దేవుని ఆత్మ ఫలములను ఫలించేవారిగా ఉంటాం. ఇక చివరిగా మరి మనము లోకానికి సిలువ వేయబడుట అనగా అర్థమేంటో మరి మనం చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకంలో బ్రతుకుచున్నట్టుగా మనుష్యుల ఆజ్ఞలను, పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా అన్నియు వాడుకొనుట చేత నశించిపోవును అని వ్రాయబడింది. మూడవదిగా గమనించండి, మనం లోకానికి సిలువ వేయబడాలి అనగా దాని అర్థం ఏంటంటే ఈ లోక పద్ధతులకు, ఈ లోక ఆచారాలకు, ఈ లోక సాంప్రదాయాలకు, ఈ లోక కట్టుబాట్లకు మనము తప్పకుండా సిలువ వేయబడాలి. ఎందుకంటే మనం ప్రభు యొద్దకు రానంత వరకు కూడా ఈ మాటలు చెప్తున్న నేను కూడా ఇవన్నీ కూడా అనుసరించిన వాడనే. ఈ లోక పద్ధతులు, ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, మనుషులు కల్పించి సృష్టించినటువంటి ఆజ్ఞలు, పెట్టినటువంటి అనేక నియమాలు ఇవన్నీ కూడా అనుసరించిన వాడనే. అయితే ఇవి ఏవి కూడా ఒక వ్యక్తికి పాప క్షమాపణ దయచేయవు. ఇవి ఏవి కూడా ఒక వ్యక్తికి రక్షణ ప్రసాదించలేవు. ఇవి ఏవి కూడా ఒక వ్యక్తికి నిత్య జీవాన్ని అనుగ్రహించలేవు. ఇవన్నీ కూడా మనుషులు కల్పించి లేక మనుషులు సృష్టించి పెట్టుకున్నటువంటి విధానాలు మాత్రమే. అందుకే ఇప్పుడు మరి మనం ప్రభువుని యేసుక్రీస్తు యొద్దకు వచ్చి రక్షణ పొంది మారు మనస్సు పొందినటువంటి తరువాత ఇవి ఏవి కూడా మరి మనం అనుసరించకూడదు. కానీ అయితే మరి ఇప్పుడు దేన్ని అనుసరించాలండి? అయితే ఇవన్నీ అనుసరించకూడదు కదా. ఇప్పుడు మరి మనం అనుసరించాల్సింది ప్రభువుని, ప్రభు యొక్క ఆజ్ఞను అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. అంత మాత్రమే కాదు, ఇదే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు మరి మనం చదివినట్లయితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. నీవు నిజముగా ఈ లోక పద్ధతులు, ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లకు మృతి పొందిన వాడవైతే ఇక మనము ఆ స్థానంలో ఎవరు జీవిస్తారు, లేక ఆ స్థానంలో ఏది మనకు అనిపిస్తుంది అని చూస్తే ఇక మరి మనము పైనున్న వాటి మీదనే మన మనస్సు పెట్టుకుంటాం. పర సంబంధమైన వాటి మీదనే మన మనస్సు ఉంటుంది. ఈ భూ సంబంధమైన వాటి మీద మన మనస్సు ఉండదు. తాత్కాలికంగా మనము అనుభవించేటటువంటి ఈ యొక్క భూ సంబంధమైనటువంటి వాటి మీద మన యొక్క మనస్సు ఉండదు. పర సంబంధమైన అనగా ఆత్మ సంబంధమైన వాటి మీదనే మనం దృష్టి పెట్టుకొని జీవిస్తాం. ఆత్మ సంబంధమైన వాటికే మనం విలువనిచ్చేవారిగా ఉంటాం. ఆత్మ సంబంధమైన వాటినే మనం అనుసరించేవారిగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి మరి మనము మన జీవితాల్లో మరి ప్రభువుని నిజంగా మరి మనము వెంబడించాలని ప్రభు తెలియచేస్తున్నారు. అలాగే అంత మాత్రమే కాకుండా మరి దేవుని యొక్క ఆత్మ సంబంధమైన విషయాల మీదనే మన దృష్టి పెట్టుకొని మనం జీవించాలని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది. అయితే మనకు ఒక ప్రశ్న రావచ్చు. అయితే ఈ మాటలు వింటున్న మీరు ఒక మాట అనొచ్చేమో, అయితే మరి నేను ప్రభువుని అంగీకరించి కూడా ఇంకా కొన్ని విషయాల్లో
నేను నా పాప స్వభావాన్ని బట్టే నడుచుకుంటూ ఉన్నానండి, లేక ఇంకా ప్రభువుని వెంబడిస్తూ కూడా, లేక విశ్వాసిని అని చెప్పుకుంటూ కూడా నేను ఇంకా మరి కొన్ని సందర్భాల్లో మరి శరీరేచ్ఛల ప్రకారం నేను నడుచుకుంటూ ఉన్నాను. అయితే కొన్నిసార్లు ఇంకా నేను ఈ లోక పద్ధతులు ఆచారాలకి ఇంకా లోబడి ఇందులో నుంచి బయటకు సంపూర్ణంగా రాలేకపోతున్నాను. అయితే నా పరిస్థితి ఏంటి? మరి నాకు విడుదల దొరుకుతుందా? ఎవరు నన్ను విడిపిస్తారు? మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అని మీరు ఆలోచిస్తున్నట్లయితే ప్రభు ఒక చక్కని పరిష్కారం మనకు గలతీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో రాయబడింది. నేను చదువుతున్నాను, ఆలకించండి. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. గమనించండి, యేసయ్య సిలువలో నీ కొరకై నా కొరకై ఎందుకు తన్ను తాను అప్పగించుకున్నాడంటే ప్రస్తుతపు దుష్టకాలంలో నుంచి, లేక మన యొక్క పాప స్వభావంలో నుంచి, లేక ఈ శరీరము శరీరేచ్ఛలు దురాశల నుండి, లేక ఈ లోక పద్ధతులు సాంప్రదాయాలు కట్టుబాట్లు ఆచారముల నుండి మనకు సంపూర్ణ విడుదల అనుగ్రహించడానికే యేసయ్య తన్ను తాను మరి సిలువలో మరణించడం జరిగింది. కాబట్టి ఆయన అందుకొరకై ఆయన సిలువలో మరణించారు. కాబట్టి ఇది నీవు నేను కూడా లోకమునకు సిలువ వేయబడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆత్మీయ అనుభవాన్ని మనం తప్పకుండా కలిగి ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలారా ఆలకించండి. మరి దినాన మనం నిజముగా రక్షణ పొందినటువంటి వారమైతే, నిజముగా మన పాపముల విషయమై మనం పశ్చాత్తాపడి మనం మారు మనస్సు పొంది తిరిగి జన్మించిన అనుభవాన్ని పొందుకొని యేసుక్రీస్తు ప్రభుని మన సొంత రక్షకుడిగా అంగీకరించిన వారమైతే తప్పకుండా నీవు నేను కూడా ఈ యొక్క ఆత్మీయ అనుభవాన్ని కలిగి ఉండాలి. మనము లోకము మనకు సిలువ వేయబడినటువంటి ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని మనము కలిగి ఉండాల్సిందే. ఇక వేరే మార్గం ఏది కూడా లేదు అనగా దాని అర్థము మీతో నేను పంచుకున్నట్టుగా మనం మొట్టమొదటిగా మన పాప స్వభావానికి మరి మనము సిలువ వేయబడాలి. ఇక ఆ స్థానంలో ఇక క్రీస్తు స్వభావము, దైవికమైన స్వభావము, ఆత్మీయమైన స్వభావము మనలో నుంచి బయటకు వెళుతుంది. రెండవదిగా మనము శరీరేచ్ఛలకు దురాశలకు సిలువ వేయబడాలి. ఇక ఆ స్థానంలో ఇక మరి ఆత్మ ఫలములను, దేవుని గుణములను మరి మనము కలిగి ఉండేవారిగా ఉంటాము. ఇక చివరిగా మరి మనం ఈ లోకపు కట్టుబాట్లకు, సాంప్రదాయాలు, ఆచారాలు మరి వీటన్నిటికి కూడా మరి మనము సిలువ వేయబడాలి. ఇక ఆ స్థానంలో ఇక మరి మనము దైవ సంబంధమైనటువంటి మనస్సు మనము కలిగి ఉంటాం. ఆత్మ సంబంధమైన మనస్సు మనము కలిగి ఉంటాం. యేసు క్రీస్తునే సంపూర్ణ హృదయంతో వెంబడించేవారిగా ఉంటాం. అప్పుడు మన జీవితం అద్భుతంగా ఉంటుంది. అప్పుడు మరి మనము మరి ఆశీర్వదించబడ్డ మాత్రమే కాకుండా ఇక మన జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రభు దానిని మార్చేవాడిగా ఉన్నారు. కాబట్టి ఈ మాట నుంచి మనందరూ కూడా నేను ఇప్పుడు ప్రార్థన చేయబోతుంటుండగా మీరు కూడా మిమ్మల్ని మీరు ప్రభుకి సమర్పించుకొని ప్రభు యొక్క సహాయమును అడిగి, పరిశుద్ధాత్మ యొక్క సహాయమును అడిగినట్లయితే తప్పకుండా ప్రభు మనందరికీ కూడా సహాయం చేసేవాడిగా ఉన్నారు. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి యేసయ్య, మీరు మా కొరకై ప్రభువా ఇదిగో మేము ఈ పాప స్వభావం నుంచి విడుదల పొందాలని ప్రభువా, ఈ శరీరేచ్ఛలు దురాశల నుంచి మాకు విడుదల కలగాలని, ఈ లోక సంబంధమైన కట్టుబాట్లు, పద్ధతులు, ఆచారాలు, సాంప్రదాయాల నుంచి మాకు పరిపూర్ణ విడుదల కలగాలనే ఉద్దేశంతో నాయన మీరు ఆ సిలువ మీద వేలాడి ఉన్నారు. అందుకే ప్రభువా ఇప్పుడు మేము లోకమునకు సిలువ వేయబడడానికి సహాయం దయచేయండి. ఈ ప్రత్యేకమైనటువంటి ఆత్మీయ అనుభవాన్ని ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.